వెల్కమ్ టు శివసాయి అకాడమీ. నిన్న ఆల్రెడీ మనం కొన్ని వాక్యాల గురించి చెప్పుకున్నాం ముందు తరగతిలో. ఈరోజు అదే వాక్యాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల గురించి చెప్పుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు, కర్మ ఉంటే సకర్మక వాక్యాలని, కర్మ లేకపోతే అకర్మక వాక్యాలని చెప్పేసి. అదేవిధంగా కర్తరి వాక్యము, కర్మని వాక్యం అని ఉంటుంది. దాంట్లో ఎలా ఉంటుంది అనేటటువంటి దాని ఉదాహరణలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. కర్తరి వాక్యము, కర్త ప్రధానంగా గల వాక్యాల్ని మనం కర్తరి వాక్యాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధానంగా ఉండడం, ముందు ఉండడము తర్వాత ఉండడం అనేటువంటిది కాదనమాట. ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఒక వాక్యంలో మెయిన్గా ఏది తీసుకుంటున్నాం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, ముందుంటే చాలు అది ప్రధానంగా ఉంటుంది అని చెప్పి ఆ ఆలోచనలో మనం వెళ్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ముందుండడం కాదు, ప్రధానంగా ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కర్మని వాక్యము, కర్మ ప్రధానంగా గల వాక్యాలను కర్మని వాక్యాలు అంటాము. ఇక్కడ కర్మ ప్రధానంగా ఉండాలి, ముందు వెనుక ఉండడం కాదండి, ఇక్కడ కర్మ ప్రధానంగా ఉండాలి. ఒక సింపుల్ ట్రిక్, కర్తరి వాక్యానికి చేతబడి చేస్తే కర్మని వాక్యం అవుతుంది. చేతబడి అంటే ఏదో ఇచ్చేసేయడం కాదు, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంలోకి మార్చేటప్పుడు చేత అనేటటువంటి విభక్తి, బడు అనే ధాతువు అనేటటువంటి చేరుతాయి అన్నమాట. అందుకే చేతబడి చేస్తే అది కర్మని వాక్యంగా మారుతుంది. ఉదాహరణ, రావణుడు రాముడు చేత సంహరించబడెను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ ఇక్కడ మరి రావణుడు ముందొచ్చింది కదా, ముందొచ్చింది కాదమ్మా. ఇక్కడ ఇప్పుడు దీన్నే వాక్యాన్ని ఇంకో విధంగా చెప్తా, రాముడు చేత రావణుడు సంహరించబడెను. ఇక్కడ కూడా మనకి రావణుడే ప్రధానంగా తీసుకోబడింది. ఈ విధంగా కూడా వస్తాయి వాక్యాలు. మనకి ముందుగా ఉంటే మాత్రమే ప్రధానంగా ఉండడం అనేటువంటిది కాదు. ఇక్కడ మనం ముందు వెనుక ఉన్నప్పుడు దేనికైతే ఎక్కువగా ఇంపార్టెంట్గా చెప్తున్నామో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. అట్లా చేత, బడు అనే ధాతువులు మనకు చేరుతాయి కాబట్టి దాన్ని కర్మని వాక్యం అంటాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా ఏ విధంగా మార్చారనేటువంటివి. వ్యాసుడు భారతమును రచించెను, అదని కర్మని వాక్యంలోకి మారిస్తే భారతము వ్యాసుడు చేత రచింపబడెను. తర్వాత కవల పిల్లలు తులసి చెట్టును నాటారు, తులసి చెట్టు కవల పిల్లచే నాటబడింది. ఈ విధంగా విప్లవ భావాలు నాలో వర్ధిల్లాయి, నాలో విప్లవ భావాలు వర్ధిల్లబడ్డాయి. పైకప్పిలో ఇరుక్కున్న తీగె సవరించినప్పటికీ పద్యం పూర్తి కాలేదు. ఆ పద్యం పూర్తి కాక ముందే పైకప్పిలో ఇరుక్కున్న తీగె సవరించబడింది. అతడు సేవించే ఆహారం డీప్ ఫ్రిడ్జ్ నుండి అప్పుడే బయటకు తెచ్చారు. డీప్ ఫ్రిడ్జ్ నుండి అప్పుడే బయటకు తేబడిన ఆహారాన్ని సేవించబడ్డాడు. ఇటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి దేన్ని మెయిన్గా చేస్తూ ఉన్నాం. కర్తని మెయిన్గా చేసి చెప్తూ ఉంటే కర్తరి వాక్యం, కర్మని మెయిన్గా చేసి చెప్తూ ఉంటే కర్మని వాక్యంగా మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా ఒక కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంలోకి మార్చాలి అంటే మనం చేతబడి చేయాలి. అట్లా అని చెప్పి నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొని రావద్దు. చేతబడి అంటే చేత అనేటువంటి ప్రత్యయం చేస్తూ బడు అనేటువంటి ధాతు అనేది చివరిలో క్రియకు చేరుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా చెప్పుకుంటున్నాం. తర్వాత కొన్ని వాక్యాల్లో ఉన్నటువంటి ఇంకొన్ని భేదాలు ఏమిటంటే, మనకు ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం అనేటువంటివి ఉంటాయి. ప్రత్యక్షం అంటే డైరెక్ట్, సింపుల్గా చెప్పుకోవాలంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ని ప్రత్యక్ష కథనం అంటాం. ప్రత్యక్ష కథనానికి మరి ఒక పేరు ప్రత్యక్ష అనుకృతి. అంటే ఉన్నది ఉన్నట్టు ఒక వ్యక్తి చెప్పాడు, ఇంటి దగ్గర ఉన్నట్టు ఒక వ్యక్తిని చెప్పాడు, నువ్వు ఇంకొక వ్యక్తిని చెప్పాలి. అట్లా చెప్తున్నప్పుడు ఏం చెప్తావు, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చెప్తావు. నువ్వు దాంట్లో ఎటువంటి నీ సొంత టాలెంట్ ఉపయోగించి ఎటువంటి చెప్పావు. ఇప్పుడు నేను బడికి రాను అని చెప్పి సురేష్ చెప్పాడు అనుకోండి, ఆ వాక్యాన్ని నేను వెళ్ళి చెప్పాలి. ఎలా చెప్పాలి, నేను బడికి రాను అని సురేష్ చెప్పాడని చెప్పాలి. అంటే ఆ వాక్యాన్ని నేను ఎటువంటి చేంజ్ చేయలేదు, సేమ్ సురేష్ అక్కడ ఏం చెప్పాడో అదే వాక్యాన్ని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లా చెప్తే దాన్ని ప్రత్యక్ష కథనం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఇన్వర్టెడ్ కామర్స్, ఉద్ధరణ చిహ్నాలు అనేటివి మనం వీటిలో ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడ ఉదాహరణ చిహ్నాలు అనేది ఉపయోగిస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే చాలా వరకు ఏమవుతూ ఉంటుంది, ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ వచ్చినా దాన్ని మనం ప్రత్యక్ష కథనం అనేది టిక్ పెట్టేస్తూ ఉంటాం.
ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడొచ్చినా అది ప్రత్యక్ష కథనం కాదండి. ఒక మనిషి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్తే అక్కడ మనకి అది ప్రత్యక్ష కథనంగా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడు, ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చూసుకుందాం. నేను చదువుతున్నాను అని సరళ చెప్పింది. ఇక్కడ ఏమవుతుంది, ఇన్వర్టెడ్ కామర్స్ నేను చదువుతున్నాను అనే దానికి రావాలి. ఒకవేళ ఎగ్జామ్లో ఏమిస్తాడు, నేను చదువుతున్నాను అని అన్న తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చి సరళ చెప్పింది అంటాడు. కరెక్టేనా? అది కాదు. ఎందుకంటే అనే పదము అక్కడ సరళ చెప్పలేదు మనకి. ఇక్కడ సరళ ఏదైతే చెప్పిందో అది వాటికి మాత్రమే మనకి ఇన్వర్టెడ్ కామర్స్ అనేటువంటి ఉదాహరణ చిహ్నాలు అనేటువంటివి ఉపయోగించాలి. నేను పరీక్ష రాస్తాను అని రమేష్ చెప్పాడు. ఇక్కడ నేను పరీక్ష రాస్తాను అని రమేష్ ఇన్వర్టెడ్ కామర్స్ చెప్పాడు అని పెట్టాడు అనుకోండి, అది కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే రమేష్ అని అనేటటువంటివి రమేష్ చెప్పలేదు మనకి, ఆ పదాలను ఉపయోగించలేదు రమేష్. ఆ రమేష్ ఉపయోగించిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ మనం చెప్తే అది ప్రత్యక్ష కథనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రత్యక్ష కథనాన్ని అప్పుడప్పుడు పరోక్ష కథనంలోకి మారుస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పరోక్ష కథనం ఎవరో చెప్పిన దానిని మన మాటలతో చెప్తే దానిని పరోక్ష కథనం అంటాం. పరోక్ష కథనానికి మరొక పేరు పరోక్షానుకృతి. ఉదాహరణ ఇంతకుముందు తీసుకున్నాను, నేను చదువుతున్నాను అని చెప్పింది కదా, దానికే తాను చదువుతున్నానని సరళ చెప్పింది. ఇక్కడ ఏం చెప్తున్నాం, వాళ్ళు ఉన్న మాటని మనం మార్చి చెప్తున్నాం. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో నేను చదువుతున్నాను అనే దాన్ని తాను చదువుతున్నానని చెప్పింది అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉండవు. అండ్ ఒక విషయాన్ని నేను అన్న దగ్గర తానుగా మార్చేస్తూ ఉన్నాం. తాను పరీక్ష రాస్తానని రమేష్ చెప్పాడు. ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ పరోక్ష కథనంలో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఒకరు చెప్పినటువంటి విషయాన్ని మనకు అనుకుగా చేసుకొని చెప్పడం. దీనికి మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేటటువంటిది ఉంది. ఆ బాక్స్ చూడండి, అది గుర్తుపెట్టుకుంటే మీరు ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి, పరోక్ష కథనాన్ని ప్రత్యక్ష కథనంలోకి కూడా మార్చడానికి వస్తుంది. నేను అనేటటువంటిది అతడు, ఆమె, తను తానుగా మారుతూ ఉంటుంది. నీవు అనేది అతడు, ఆమె, నేనుగా మారుతూ ఉంటుంది. ఇది అనేది అదిగా మారుతుంది. ఇవి అనేటి అవిగా మారుతుంది. ఇప్పుడు అనేది అప్పుడుగా మారుతుంది. ఇక్కడ అనేది అక్కడగా మారుతుంది. రేపు అనేది మరుసటి రోజుగా మారుతుంది. నిన్న అనేది క్రితం రోజుగా మారుతుంది. నాకు అనేటటువంటిది తనకుగా మారుతూ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకొని చాలు. ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చినప్పుడు వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. పరోక్ష కథనాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చినప్పుడు మనకి ఇన్వర్టెడ్ కామర్స్ ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చేసింది. కాబట్టి ఈ మార్పులు అనేటటువంటి ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ మార్పులు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను బడికి రాను అని రమేష్ చెప్పాడు అన్నాం అనుకోండి, అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేస్తాడు. నేను బడికి రానని రమేష్ చెప్పాడు అంటాడు. అక్కడ నేను రానంటే ఏంది, నా గురించి చెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి తాను బడికి రానని రమేష్ చెప్పాడు అనేటటువంటిది అక్కడ కరెక్ట్గా ఉండేటటువంటి ఫార్మేషన్. ఇన్వర్టెడ్ కామర్స్ తీయగానే అది పరోక్ష కథనం అయిపోదు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసిన తర్వాత ఏం మార్పులు జరుగుతున్నాయి. నేను అనేది తానుగా మారుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు అనేవి ఇచ్చాడు, చూద్దాం. నేనొక్కడినే అదృష్టవంతుడినా అన్నాడు జంగాల శాస్త్రి. దీన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే తానొక్కడే అదృష్టవంతుడా అని జంగాల శాస్త్రి అన్నాడు. తర్వాత ఇంకో ఉదాహరణ, నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు. నరేష్ తాను రానని రఘుతో అన్నాడు. ఇక్కడ ముందుకు వచ్చింది చూడండి, అంటే ఒకరితో అన్నారు కాబట్టి ఇక్కడ ముందుకు వచ్చింది. ప్రత్యక్ష కథనంలో ఇంకోటి, అంబేద్కర్ నేను ఎవరిని యాచించను అన్నాడు. అంబేద్కర్ తాను ఎవరిని యాచించనని అన్నాడు. నేను ఆవకాయ లేనిదే ముద్ద ఎత్తను అని చెప్పాను. తను ఆర్ అతను ఆవకాయ లేనిదే ముద్ద ఎత్తనని చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి కామెంట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. ఇట్లు మీ శివ సాయి అకాడమీ.